అంటే ఇప్పుడు మామూలుగా మనం బాయిల్ చేసినప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు తగ్గిపోతుంది కదా క్వాంటిటీ. అవును. ఎలా ఎంత తగ్గుతుంది? అంటే 10 kg వేస్తే ఎంత అవుతుంది మనకు? అంటే మనం 5 kg అవుతుంది. సగానికి సగం తగ్గుతుందా? డీప్ ఫ్రై Okay. అయ్యేటప్పటికి. ఆహా. అంటే అలా వెయిట్ పెడితే మామూలుగా చాలా తగ్గిపోతుంది. ఓకే. ఇది ఓన్లీ మనకు నాన్ వెజ్ లోనే ఏమో ఇలాగా, ఎందుకంటే అన్ని డీప్ ఫ్రై చేసి వేస్తున్నాం కదా. అవును. వెజ్ లో అలా ఉండదు. ఓకే. సో ఇది ఎలా అమ్మా, ఎప్పటి వరకు ఇది ఇట్లాగా మనం కలుపుతూ ఉండాలి, ఎలా తెలుస్తుంది? ఇది కొంచెం ఆ గోల్డ్ కలర్ రావాలన్నమాట. ఆహా. ఇలా కలుపుతూనే ఉండాలి. ఆహా. ఆ కలర్ వచ్చే వరకు, అంటే నిల్వ ఉండాలి కదా కస్టమర్లకి. అవును. ఆ, ఇప్పుడు కారం వేస్తున్నాం, ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అవుతున్నాయి. అవుతాయి. అలా కలుపుతూ ఉండాలి అయితే వేస్తూ. ఇప్పుడు ఏంటి? ఇది మసాలా, గరం మసాలా. అన్ని మేమే అన్ని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఆహా. గరం మసాలా. గరం మసాలా కూడా వేసేసాము. ఇదేంటి? చింతపండా? నిమ్మకాయ లేకోకుండా ఇది. ఆహా. మొత్తం పేస్ట్ అది. నిమ్మకాయది తినండి, ఇది తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆహా. చింతపండు కూడా వేసాము. ఇప్పుడు ఇది చికెన్. ఫైనలీ అసలు ఫస్ట్ టైం నేను దగ్గరుండి ఇలా చూడడం అండి, చికెన్ పికిల్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి. అంటే మాకు అనిపించేది లైక్ మార్కెట్లో వీటి కాస్ట్ ఎలా చూడాలని. లేదు, పికిల్ కాస్ట్ ఎందుకు ఇంత కాస్ట్, ఎక్కువగా కాస్ట్ ఉంది, ఎందుకు ఇంత పెడుతున్నారు అని అనిపించింది. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మంచి కారం వేస్తున్నారండి మీరు. కారం అసలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నిజంగానే. సో చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మణి గారు చక్కగా దగ్గరుండి భలే చూపించారు కదా మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. మీరు ఇలాగే మీ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయండి, మంచిగా సక్సెస్ఫుల్ అవ్వండి. ఆల్రెడీ సక్సెస్ మీరు, ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.